రాజమండ్రి నగరంలో సారా లేకుండా చేసేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. మంగళవారం ఎస్పీ నరసింహకిషోర్ను కలిసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నగరంలో సారా గంజాయి పరిస్థితులపై చర్చించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో నగరంలోని 46 రామ్దాస్ పేటలోనూ సారా విక్రయాలు జోరుగా జరుగుతున్నాయని, ఇకపై వారి ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. 47వ డివిజన్ పరిధిలోనూ ఇతర డివిజన్లో కూడా సారా విక్రయాలు, గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. గతంలో వైసీపీ నాయకులకు సారా అమ్మేవారి నుంచి ఆదాయం వచ్చేదని, అందుకే యథేచ్ఛగా సారా విక్రయాలు జరిగాయని ఆరోపించారు. కానీ ఇప్పుడు తమకు సారా అమ్మేవారు ఇచ్చే డబ్బు అవసరం లేదు. ఇలాంటి వారంతా తమ పద్ధతి మార్చుకొని సారా విక్రయాలు ఆపేయాలని హితవు పలికారు. రాజమండ్రి నగరంలో గంజాయి, సారా లేకుండా ప్రశాంత వాతావరణం ఉండేలా చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గోదావరి గట్టున పివి నరసింహారావు పార్కు నుంచి కోటిలింగాల రేవు వరకు రాత్రిపూట మద్యం, గంజాయి సేవిస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని, తెల్లారేసరికి అపవిత్ర కార్యక్రమాలు చూసి పురోహితులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అందుకే రాత్రిపూట ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే వారి ఆట కట్టించాలని ఎస్పీకి చెప్పామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. దీనికోసం పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడతారని, ఆధార్ కార్డు లేకుండా ఈ ప్రాంతంలో ఉంటే ఇకపై ఉపేక్షించేది లేదన్నారు. ఇది వైసీపీ పాలన కాదని, ఇకనైనా సారాయి, గంజాయి అమ్మేవారు గ్రహించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. టీడీపీ నాయకులు ఇన్నమురి దీపు, నల్లం శ్రీను, పెంటపట్టి సుభాష్, ముఖమటి సత్యనారాయణ, బేసరి చిన్ని, కానేటి ప్రభుదాస్, అజ్జరపు రమేష్ తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. శాసనసభ్యుడిగా, ఎన్డీఏ కూటమి మా నాయకులుగా ప్రజలకి ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు ఉంటా ఉన్నాయో గత 5 సంవత్సరాలు వైసీపీ నాయకులకు ప్రోద్బలం సహకారంతో ఈ సారా వ్యాపారం కానీ, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వ్యవహారాలు కానీ వాళ్ళు మద్దతు ఇచ్చారు. దాని మీద మేము ఉక్కు పాదంతో ముందుకు వెళ్తా ఉన్న కొద్దిగా కొన్ని డిపార్ట్మెంట్స్ యొక్క జాప్యం వలన, వారి యొక్క నిర్లక్ష్యం వలన అనుకున్న రీతిలో మేము అవుట్పుట్ అనేది తీసుకురాలేకపోతా ఉన్నాం. ముఖ్యంగా 47వ వార్డులో సారా కాసేవారు, 47, 48 2 వార్డుల్లో, అలాగే 46 రామ్దాస్పేట అక్కడ సారా కాసేవారు. అనేక సందర్భాల్లో చెప్తూనే ఉన్నాం, ఆపేయండి. 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళ యొక్క సహకారంతో మీరు వాళ్ళని ఆర్థికంగా ప్రోత్సహించడం వల్ల వైసీపీ వాళ్ళు మీకు సహకరించారు. ఇక్కడ మాకు ఏ విధమైన సహకారాలు అక్కర్లేదు, ప్రోత్సాహాలు అక్కర్లేదు. ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యం, వాళ్ళ భద్రత ముఖ్యం అని అనేక సందర్భాలు చెప్పినా వినలేదు. ఎస్పీ గారిని కలిసాం, స్పెషల్ టీమ్స్ వేయిస్తూ ఉన్నాం. సారా అనేది రాజమహేంద్రవరం లేకుండా చేసే కార్యక్రమం ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటా ఉన్నాం. అలాగే గోదావరి గట్టు చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం. పివి నరసింహారావు పార్క్ దగ్గర నుంచి కోట్లింగాల దేవాలయం వరకు ఆ ఘాటు మొత్తం రాత్రి 10 తర్వాత మందు అమ్మేస్తూ ఉన్నారు, గంజాయి అమ్మేస్తూ ఉన్నారు, ఇష్టానుసారమైన పనులన్నీ చేసేస్తూ ఉన్నారు. పొద్దున వెళ్తూ ఉంటే బ్రాహ్మణులు అందరూ, ఆ పురోహిత్యం చేసే వాళ్ళందరూ కూడా అది అపవిత్రత అవ్వడం, యువత అందరూ కూడా ఆరోగ్యాలు పాడు చేసుకోవడం, ఇవన్నీ కూడా గమనించి మరి ఆ ప్రాంతంలో ఉన్న మా నాయకులందరి యొక్క సూచనలు, సలహాల మేరకు ఒక డ్రైవ్ చేయమన్నాం. ఎవరైతే ఆధార్ కార్డు లేకుండా ఇల్లులు ఉన్నా కూడా కావాలని ఇక్కడ ఒక దురుద్దేశంతో, ఈ తప్పుడు ఆలోచనతో ఇక్కడ ఉంటామన్నారు, వాళ్ళందరి మీద కూడా డ్రైవ్ చేసి అవసరమైతే అరెస్ట్ చేయమని ఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఈరోజు రాత్రి నుంచే డ్రైవ్ మొదలు పెడతా ఉన్నాం.